హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు డిజిటల్ ప్రైమ్ న్యూస్. అసలు వీడియోని సిబిఐకి అప్పగించి తన తప్పుని ఒప్పుకున్న సందీప్ ఘోష్. 3rd డిగ్రీ దెబ్బకి తట్టుకోలేక ఎవరూ ఊహించని నిజాలను బయటపెట్టిన ప్రిన్సిపల్. ఆ మనసు చెల్లించిపోయే నిజాలు ఏమిటో ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. ఆ రాత్రి జరిగిన ఇన్సిడెంట్ యొక్క వీడియోని చూసి సిబిఐకి కూడా మైండ్ బ్లాక్ అయిపోయింది. అందరూ భావిస్తున్నట్లు ఈ కేసులో ప్రధాన పాత్రను పోషించింది సందీప్ ఘోష్ మాత్రమే కాదని, మరో 7 కూడా ఉన్నారని ఆ కాలేజ్లో పనిచేసే ఒక వర్కర్ ద్వారా తెలిసిందని సమాచారం. ఆ వీడియోలో జూనియర్ డాక్టర్ ఎంత దీనంగా అరుస్తుందో, ఆమె ఆ రోజు ఆ రాక్షసుల వల్ల ఎంత నరకం అనుభవించిందో క్లియర్గా ఉంది. ఆ వీడియో చూస్తే మనసున్న ఎవరైనా సరే చెల్లించక తప్పదు. జూనియర్ డాక్టర్ హత్యకు కారణమైన ఆ 7 కూడా అంతే నరకం చూపించి వారికి తగిన శిక్ష పడేలా చేస్తామని సిబిఐ అధికారులు చెప్తున్నారు. ఇలాంటి పని చేయాలన్న ఆలోచన చేయాలంటే కూడా ఎవరికైనా సరే వణుకు పుట్టేలా చేస్తామని వారు అన్నారు. నిజాయితీగా ఉంటూ ఆ దుర్మార్గుల బెదిరింపులకు తలవంచకుండా ఉండడమే ఆమె చేసిన నేరం. ఆ కోపంతోనే ఆ రాక్షసులు ఆమెను అంత కిరాతకంగా నరకం చూపి చంపేశారు. ఆ వీడియో చూసి రియాక్ట్ కాలేదంటే వాడు మనిషే కాదని అర్థం. ఇలాంటి సంఘటనలో న్యాయం కోసం పోరాటం చేయలేదు అంటే మనం కూడా ఆ నేరంలో భాగస్థులమే అవుతాం. ప్రత్యక్షంగా కుదరకపోయినా సోషల్ మీడియా ద్వారా పరోక్షంగా అయినా సరే న్యాయ పోరాటం చేయడం ఒక మనిషిగా మన బాధ్యత. ఈ కేసు సిబిఐ వరకు వెళ్ళడానికి కూడా ఒక రకంగా సోషల్ మీడియా ద్వారా ప్రజలు తెలిపిన నిరసనలే అని మీకు తెలుసా? ఆ తరువాత కొన్ని సాక్ష్యాలతో ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ని అరెస్ట్ చేసి 4 రోజులు అతన్ని రిమాండ్లో ఉంచిన సిబిఐకి అతడు తన 100 గంటల ఇంటరాగేషన్లో గుండె చలించిపోయే నిజాలు ఎన్నో చెప్పాడు. అవి విని సిబిఐకి కూడా ఒళ్ళు జలధరించింది. ఇలాంటి పాడు పని చేశాడంటే వాడిది అసలు మనిషి జన్మనే కాదు అని వారికి కూడా అనిపించింది అంటే మీరే అర్థం చేసుకోండి ఆ ఘటన ఎంత దుర్మార్గంగా జరిగిందో. అతను చెప్పిన దాని ప్రకారం ఆమెను అత్యాచారం చేయాలన్నది వారి ప్లాన్ కాదని, కేవలం అక్కడ అవినీతి పనులు చేస్తున్న అధికారుల మరియు ప్రిన్సిపల్ యొక్క రహస్యాలను బయట పెట్టకుండా ఉండేలా గట్టిగా బెదిరించడమే తమ ఉద్దేశమని చెప్పుకొచ్చాడు. కానీ ఆ బెదిరింపులకి ఆమె లొంగకపోయేసరికి ఆమెకి ఎన్నో కోట్ల డబ్బు ఆశని కూడా చూపించారని అతడు చెప్పాడు. అయినా సరే ఆమె తలవంచకుండా నిజాయితీగానే ఉంటా అని, ఆ పనులని త్వరలోనే ఆపకపోతే తమ గురించి బయట పెట్టేస్తా అని వారిని రివర్స్లో బెదిరించేసరికి ఆ అవినీతి పనులను బయటకు రానియకుండా ఆమె నోరు నొక్కేయడానికే తప్పక అలా ఆమెను అత్యాచారం చేసి చంపారని చెప్పుకొచ్చాడు ప్రిన్సిపల్ సందీప్ ఘోష్. తను చేసిన ఇన్వెస్టిగేషన్లో ఇది ప్రీప్లాన్ మర్డరే అని, మొత్తం 7 కలిసి ఆ జూనియర్ డాక్టర్ని అత్యాచారం చేసి చంపారని ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ చెప్పాడు. చట్టం అన్నా చట్ట వ్యవస్థ అన్నా ఏమాత్రం ఒంట్లో భయం లేని ఆ దుర్మార్గులు మంచి భవిష్యత్తు ఉన్న ఆ అమ్మాయికి అసలు భవిష్యత్తే లేకుండా చేశారు. ఆ కుటుంబానికి ఎంతో అన్యాయం చేశారు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఆ కూతుర్ని తిరిగి తెచ్చి ఇవ్వలేకపోయినా ఈ కేసులోని నిందితులకి తగిన శిక్ష పడేలా చేసి వారికి కనీస న్యాయం జరిగేలా ప్రభుత్వం ఆలోచన చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం లేకుండా నిందితులకి తగిన శిక్ష వేయాలి. నేడు చిన్న పిల్లలు మొదలు ఎవరిని పడితే వారిని అత్యాచారం చేస్తున్న ఘటనలు కామన్ అయిపోయాయి. ఇలాంటి వారికి బెయిల్ రాకుండా తప్పకుండా తగిన శిక్ష పడేలా పరోక్షంగా అయినా సరే నిరసన ద్వారా ఎవరి బాధ్యతని వారు నిర్వర్తించుదాం. ఈ కేసులలో జడ్జ్మెంట్లు త్వరగా వచ్చి నేరస్తులకి తగిన శిక్ష వేసేలా చట్టాలలో మార్పు తీసుకువద్దాం. చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు అన్న మాటని నిజం చేద్దాం. ఇలాంటి మరింత సమాచారం కొరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి డిజిటల్ ప్రైమ్ న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.